అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ అయితే చాలామంది నా ఛానల్ లైవ్ అప్డేట్స్ ఇమ్మంటున్నారు, అందుకని సో ఇది వచ్చి నా ఛానల్ లైవ్ అప్డేట్ అనమాట. ఇది వచ్చేసి విరజాజుల పువ్వు మొక్క. ఇది మా చెల్లికి బర్త్డే గిఫ్ట్ వచ్చింది. ఇది ఈ మొక్క రెండు వచ్చాయి. సో దీనికైతే పూలు రోజు పూస్తున్నాయి. అసలు నిన్నైతే 15 పూలు పూసాయి దీనికి. అండ్ ఇది వచ్చేసి ఇంకొక పువ్వు. అండ్ ఇంకొక లైవ్ అప్డేట్ ఇస్తాను, పదండి మీకు చూపిస్తాను. మనందరికీ తెలిసిన శంఖం పూల మొక్క. ఇది వచ్చేసి ఈ హైట్ వరకు పెరిగింది. ఇక్కడ నుంచి చెప్పాలంటే మా చెల్లి కన్నా హైట్ ఉంది మొక్క. చూడొచ్చు, పక్కకు రారా ఒకసారి చూసుకోవచ్చు. ఇది ఇక్కడ వరకు ఉంది, అక్కడ వరకు ఉంది చూసారా. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ సన్నగా ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది. ఇలా పాకుతుంది అన్నమాట. ఇదైతే రోజు ఇలా దీనికి పాకితే అలా పాకుతుంది. మా చెల్లికైనా హైట్ పెరిగిపోయింది. కరెక్ట్గా నా హైట్కి వచ్చింది, నా హైట్ వరకు వచ్చేసింది. ఇది వచ్చేసి పాకుతుందో లేదు కామెంట్స్ బాక్స్లో చెప్పండి. వాళ్ళు పాకుతుంది, మరి పాడబోద్దు ఏమో తెలియదు, కానీ మేము జస్ట్ అలా కట్టాం గ్రిల్స్ కంటే. ఇంకా మీరైతే కామెంట్ చేయండి. చాలామంది అయితే ఇది ఎక్కువ దూరం పెరగదు అన్నారు. సో ప్లీజ్ కామెంట్. నాకైతే తెలీదు ఇది ఎంత దూరం పెరుగుతుందని. ఇలా కట్టుకుంటా రోజు. యాక్చువల్గా ఫస్ట్ ఈ తాడుతో కట్టాం, మీకు గుర్తుంటే. సో ఇలా పాకుతా వస్తుంది, ఇక్కడ వరకు వచ్చింది. అండ్ ఇంకొక అప్డేట్ ఇస్తాను పదండి. లిచ్చీస్ది ఒక టైప్ అయితే రాట్నాము. లిచ్చీస్ కాదు, ఇది రానపండు అంటారు కదా, దాన్ని అనమాట. కొంచెం ఏదో నాకు అంత సరిగ్గా తెలియదు అది అనమాట. ఇది కూడా నాటాం, మీ అందరు చూసారు. అండ్ ఇప్పుడు ఇంకోటి, ఇది వచ్చేసి ఏ మొక్క మీరు కనుక్కోండి, గెస్ చేయండి. దీనికైతే పువ్వు వచ్చింది. ఇదేంటిదంటే స్వీట్ లైమ్ మొక్క, మీ అందరికీ తెలిసింది కదా. దానికైతే కొత్తది రావడానికి ఫ్లవర్ వచ్చింది. ఇక్కడ వెయిటింగ్ ఫర్ ద ఫ్రూట్. ఇంకోటి కూడా చూడొచ్చు, ఇది కూడా ఇంకో టైప్ ఆఫ్ లిచ్చీ మొక్క. ఇదేదో పిచ్చి మొక్క పడింది దీని మీద. ఇదిగోండి, ఇది వచ్చేసి ఇంకో లిచ్చీ మొక్క. దీనికైతే ఆల్రెడీ కొన్ని స్ప్రౌట్స్ వస్తున్నాయి, చూద్దాం. ఒక్కవేళ ఇదైతే స్ప్రౌట్ అయిన వెంటనే మీకు చూపిస్తా. ఈలోపు ఛానల్ మీద 2 కళ్ళు వేసి ఉంచండి, సరేనా? బాయ్.